బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత బలోపేతంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేటి నుంచి జిల్లాలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ 1-to-1 భేటీలో డీసీ అధ్యక్షుల పనితీరుపై ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పార్టీ యాక్టివిటీస్కు సంబంధించి ప్రోగ్రెస్ కార్డుతోనే రావాలని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సమీక్షా సమావేశాల అనంతరం ఈ నెల 17వ తేదీన మీనాక్షి నటరాజన్ రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆమె మంత్రులతో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత బలోపేతంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేటి నుంచి జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ 1-to-1 భేటీలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పార్టీ యాక్టివిటీస్కు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డుతోనే రావాలని అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ సమీక్షా సమావేశాల అనంతరం ఈ నెల 17వ తేదీన మీనాక్షి నటరాజన్ రాష్ట్ర మంత్రులతో కీలక భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆమె మంత్రులతో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు.